వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ పెట్ కేర్ అండి. సో ఛానల్ చూసే ప్రతి ఒక్కరు స్కిప్ చేయొద్దు. పెట్స్ పెంచే ప్రతి ఒక్కరికి వీడియో ఉపయోగపడుతుంది. సో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి, మీకు చాలా ఉపయోగకరమైన వీడియో. సో స్టార్ట్ చేసేద్దాం. మీకు కనిపిస్తున్న ఈ ప్యాకెట్ వచ్చేసి న్యూట్రీవ్యాక్ కంప్లీట్ వెట్ మీల్స్ అనమాట. ఇది ఫ్లేవర్ వచ్చేసి చికెను, పంకిన్, రైస్ అనమాట. దీని బెనిఫిట్స్ వచ్చేసి మజిల్స్ బూస్టింగ్, అలాగే స్కిన్కి, కోటికి, అలాగే జాయింట్స్కి కూడా చాలా ఉపయోగకరము. ఈ ప్యాకెట్ వెయిట్ వచ్చేసి 300 గ్రామ్స్ వెయిట్. ఇవి వచ్చేసి దీని కాస్ట్ 199. దీని యూజెస్ ఏంటి అంటే మనం డైరెక్ట్గా ఒక స్నాక్స్ ఐటెంలా దీన్ని పెట్టుకోవచ్చు. అంతేకాదు డాగ్ పెట్టే ప్రతి ఫుడ్లో కూడా మనం ఇది మిక్స్ చేసుకోవచ్చు. అంటే డాగ్ ఫుడ్లో పెడిగ్రీ, రూల్స్, అలాగే రాయల్ కెనల్, సో ఎటువంటి డాగ్ ఫుడ్లో అయినా సరే మనం ఇది మిక్స్ చేసుకొని పెట్టుకోవచ్చు. లేదు అంటే ఒక స్నాక్స్ రూపంలో పెట్టుకోవచ్చు అనమాట. అంతేకాదు ఇది వచ్చేసి చాలా న్యూట్రిషన్ ఫుడ్ అనమాట. సో ఫుడ్ తినట్లేదు, ఎటువంటి ఫుడ్ ఫీడ్ చేసుకోవట్లేదు అన్నప్పుడు చాలా యూస్ఫుల్ అవుతుంది. అంతేకాదు రీజనబుల్ ప్రైస్ 300 గ్రామ్స్ వచ్చేసి కేవలం 99 రూపీస్, అంటే 200 రూపీస్ ఓన్లీ. సో ఎనర్జీ ఫుడ్ అనమాట. సో కొత్తగా వచ్చింది మా షాప్కి. సో మీ అందరికీ ఇంట్రడక్షన్ చేయడం చెప్పేసి వీడియో చేస్తున్నాను. సో ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఐటమ్ వచ్చేసి కేక్. చూస్తారు కదా ఫ్రెండ్స్, మనం బర్త్డే పిల్లలకి ఎలాగైతే చేస్తామో అలాగే డాగ్స్ ప్రతి ఒక్కరు చాలా బాగా గ్రాండ్గా సెలబ్రేషన్ చేస్తున్నారు. సో ప్రతి ఒక్కరూ కూడా డాగ్ని బాగా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. అంతేకాదు మనం తినే కేక్ ఏదైతే ఉందో దానికి పెట్టడం వల్ల దానికి స్కిన్ ప్రాబ్లమ్స్ అని వచ్చేస్తున్నాయి. ఎయిర్ ఫాల్ కానీ, స్కిన్ ప్రాబ్లమ్స్, స్కిన్ ఇన్ఫెక్షన్స్ అని ఇలా కొన్ని. నెక్స్ట్ డే మళ్ళీ హాస్పిటల్ తీసుకొని వస్తున్నారు. సో నేను బర్త్డే అయ్యింది, సో ఇవాళ సిక్ అయిపోయిందని చెప్పేసి తీసుకొని వస్తున్నారు. అలా మిస్టేక్ చెయ్యకండి ప్రతి ఒక్కరు. సో ఇంతకు ముందు కేక్ ప్రిపరేషన్ మాకు వచ్చే కస్టమర్లందరికీ కూడా నేను చెప్పాను. సో ఇప్పుడు డైరెక్ట్గా కేక్ మిక్సింగ్ పౌడర్ మీకు ఇంట్రడక్షన్ చేస్తున్నాను. సో దీని తయారీ విధానం వచ్చేసి మనం ఈ యొక్క కేక్ మిక్సింగ్ పౌడర్ ఇది. దీనిలో తయారీ విధానం మనం ఎగ్స్, వాటరు, అలాగే పెరుగు, కొబ్బరి నూనె, ఇవి ఐటమ్స్ యూస్ చేస్తూ, అంతేకాకుండా సో ఇది కూడా మనం మిక్స్ చేసుకోవాలి అనుకుంటే సో ఈ ప్యాకెట్ని కూడా చికెన్ అండ్ పంకిన్ కూడా ఈ రెండు మిక్స్ చేసుకొని కేక్ ప్రిపరేషన్ అనేది మనం చేసుకోవచ్చు అనమాట. సో చూసారు కదా, న్యూట్రిషన్ మనమే ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా మనం ఇంట్లో మన చేతుల ద్వారా మనమే తయారు చేసి మీ యొక్క పెట్కి మీరే కేక్ ప్రిపరేషన్ చేసి పెట్టచ్చు. సో ఈ రెండు అయినా మిక్స్ చేయొచ్చు, లేదు అంటే ఈ ఒక్క ఐటమ్ అయినా సరే మీరు మిక్స్ చేసుకోవచ్చు. సో ఓవెన్ ఉంటే ఓవెన్లో అయినా సరే పెట్టుకోవచ్చు. లేదు అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా కేకులు ఇంట్లోనే పిల్లల కోసం ప్రిపరేషన్ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు మీ యొక్క డాగ్కి మీరు ప్రిపరేషన్ చేస్తారనమాట. అంతే సింపుల్. తెలియని వాళ్ళు అయితే ఓవెన్లో పెట్టచ్చు, లేదు అంటే స్టవ్ మీదే ఇసుకేసి స్టీమ్ చేస్తాం కదా, సో ఆయి కుడుము అలా అంటాం కదా. సో లేదంటే కేకు జున్ను చేస్తాం కదా. సో ఆ విధంగా అయినా సరే ఈజీగా మనం చేసి పెట్టుకోవచ్చు. మీ చేతుల ద్వారా మీరే న్యూట్రిషన్ కేక్ అన్నమాట మీరే తయారు చేసి మీ యొక్క పెట్కి బర్త్డే సెలబ్రేషన్గా గిఫ్ట్ ఇవ్వచ్చు అనమాట. సో హ్యాపీగా. అంతేకాదు పైన గార్నిష్గా బిస్కెట్స్ కానీ, లేదా ప్రతి ఒక్కరు డాగ్ స్నాక్స్ కొంటారు కదా. సో స్నాక్స్తో కానీ ప్రతి ఒక్కరు చాలా క్రియేటివ్గా ఆలోచిస్తారు కదా. సో అంతే క్రియేటివ్గా పైన డెకరేషన్ చేసి మీ యొక్క డాగ్ ఒక బర్త్డే సెలబ్రేషన్ హ్యాపీగా రిలేటివ్స్తో హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సో అంతేకాదండి, ఇంకొక ఐటెం కూడా వచ్చింది మీ యొక్క పెట్కి, ఐస్ క్రీమ్ అండి. ఇది వాటర్ మిలన్ ఫ్లేవరు. ఇది వచ్చేసి పీనట్ బటర్ బనానా ఫ్లేవర్ అనమాట. దీని కాస్టు 99 రూపీస్. సో ఇది మనం యూజేజ్ వచ్చేసి ఇందులో వాటర్ మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే సో ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా అనమాట. ప్రోబయోటిక్ అనమాట. ఇది ఎప్పుడెప్పుడు మనం వాడుకోవచ్చు అంటే ప్రతి ఒక్కరు మన ఐస్ క్రీమ్ తినిపిస్తున్నారండి. ప్రతి ఒక్కరు కూడా మా డాగ్ ఐస్ క్రీమ్ తింటుంది, మా డాగ్కి ఐస్ క్రీమ్ అంటే ఇష్టం అని చెప్తున్నారు. సో అలా కాకుండా సో పర్టిక్యులర్గా దానికంటూ న్యూట్రిషన్ ఐస్ క్రీమ్ అనమాట. ఎటువంటి కెమికల్స్, కలర్స్ ఏవి మిక్స్ అవ్వకుండా దానికి ఓన్లీగా
ఫీడ్ చేయడానికి ఐస్ క్రీమ్ మార్కెట్లోకి వచ్చింది. అలాగే మన షాప్కి నేను ఆర్డర్ పెట్టడం జరిగింది. సో మన షాప్లో అవైలబుల్గా ఉంది. దీని మనం పారు వచ్చినప్పుడు కంపల్సరీ డాక్టర్ ఐస్ క్రీమ్స్ పెట్టమంటారు. అంతేకాదు అలాగే మోషన్స్ అయ్యేటప్పుడు కానీ వామిటింగ్స్ అయ్యేటప్పుడు కానీ ఐస్ క్రీమ్స్ పెట్టమంటారు. అంతేకాదు సో మనం డివార్మింగ్ టాబ్లెట్ మనం మంత్లీ వేస్తాం కదా, అలాంటప్పుడు డివార్మింగ్ టాబ్లెట్ పౌడర్ చేసి ఐస్ క్రీమ్లో మిక్స్ చేసి పెట్టవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో. సో ప్రతి ఒక్కరికి ఈ వీడియో నచ్చుతుంది. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఎన్ని ఐటమ్స్ మీ యొక్క పెట్కి చాలా ఇష్టంగా మీరు ఫీడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మంచి ఐటమ్స్ మా షాప్లో అవైలబుల్ ఉన్నాయి. బాలాజీ పెట్ జోన్ పెందుర్తి అనమాట. సో ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఎంతమంది పెట్ లవర్స్కి ఈ వీడియో నచ్చిందో లైక్ చేయండి. సో ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. ఇంకెన్ని మీకు పెట్ నుంచి ఎటువంటి డౌట్స్ అయినా సరే కామెంట్ చేయండి. సో మీ యొక్క మెసేజ్కి నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో ప్రిపరేషన్ కూడా ఎలా చేయాలో కూడా మీకు తెలియపోతే నాకు మెసేజ్ చేయండి, నేను చెప్తాను. అంతే. సో ప్రతి ఒక్కరూ కూడా మీరు చేయాల్సింది ఏంటి అంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. మీ యొక్క ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఎవరికైనా పెట్స్ ఉన్నట్లయితే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తున్నందుకు, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.